అలేఖ్య. హలో. నమస్తే ఆంటీ. హలో అంకుల్. నమస్తే అమ్మా. అలేఖ్య ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు మీరేమనుకున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి? అలేఖ్య చాలా బాగా పాడుతుంది, కానీ ఆ రోజు కొంచెం శృతి ఫ్లాట్ అయింది ఒక చోట. శైలజ గారు చెప్పారు ఇట్లా ఈ అంటే ఎక్కడైతే తను తప్పు చేసిందో అది కరెక్ట్గా చెప్పారనమాట. ఈ పలానా చోట తను సరిగ్గా పాడలేదు, ఫ్లాట్ అయిపోయింది అక్కడ అని చెప్పేసి. మేము కూడా అది యాక్సెప్ట్ చేసాం, అనుకున్నాం నిజమే అట్లా జరిగిందని మాకు కూడా అనిపించింది. సో ఇంకోసారి కనుక ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా పాడించాలి, ఒక్కసారికి ఏమీ అవ్వదు కదా అనుకొని మేము దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సరిగమప ద్వారా మీకు మీ సింగింగ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ముందర నేను చాలా క్లాసికల్ బేస్గా పాడేదాన్ని ప్రతి సాంగ్. ఇప్పుడు రామాచారి సార్ వల్ల అది కొంచెం తగ్గింది. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ. హాయ్ పల్లవి. యామిని టాలెంట్ ఎప్పుడు మీరు గమనించారు? మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అందరు పాడతారమ్మా, మా వారు కూడా పాడతారు. మా అత్తగారు వాళ్ళు భజనలు అవి చేస్తుంటారు. చిన్నప్పటి నుంచే భజనలో తను కూడా పాడుతూ ఉండేది. అప్పటి నుంచి తనకి సంగీతాన్ని నేర్పించాలి అని అనుకున్నాను. మరి యామిని, ఈ కాంపిటీషన్లో వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్, మీ స్కూల్, మీ టీచర్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు నేను? మా టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు ఈ కాంపిటీషన్ని. వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మాకు. ఫైనల్స్కి కంపల్సరీ రావాలి అని చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావకో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసును కవ్వించు కుసకుసలు లా 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 ఆహాహా ఆహా చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. ఆంటీ ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. మీ అభిప్రాయం ఏంటి? నిజమేనమ్మా, మా అమ్మాయి ఈ ఐడియా ఫోన్ ద్వారా సెలెక్ట్ అయ్యి
మళ్ళీ సెమీఫైనల్స్కి రావడం మాత్రం చాలా ఆనందదాయకమైన విషయం. ఇది అసలు ఊహించలేదు. ఎలిమినేట్ అయిపోయింది, సరే వెళ్ళిపోయాము. అనుకోకుండా కోటి గారు టీవీలో అనౌన్స్మెంట్ చూసి సరే పాడిద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేటటువంటి ఇదిలో తనతోటి ఒక పాట పాడించడం జరిగింది. అది నిజంగానే మాకు చాలా ఆశ్చర్యకరమైన ఒక వింతగా మేము భావిస్తున్నాం. చాలా ఆనందించాం కూడా. మరి హరిణి, నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సరిగమపాకు వచ్చిన తర్వాత? నేను ఫస్ట్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కోటి గారు నీ వాయిస్ కల్చర్ చాలా బాగుంది, నువ్వు ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు అని నన్ను అప్రిషియేట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో బాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో బాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే. రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలు పూత బంగారు సీత మిగిలిన వలపేలే, రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలు పూత బంగారు సీత మిగిలిన వలపేలే, మనసు పడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడు, చీపుకే ఊపిరి పోసి చీకటి కొలిచాడు, ఎడారిలో కోయిల ఉన్నా ఆదారికి రాదు వసంతం, మనిషైనా మాటైనా అనుభవం ఒకటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో బాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే. ఈ 9 మంది సెమీఫైనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకున్నారు కదా. మరి వచ్చే వారం నుంచి వీళ్ళ విజయానికి మీరు మీ SMS ద్వారా సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు.